హాయ్ నమస్తే అండి. ఆస్ట్రేలియాలో మరొక వీడియోతో మీ ముందుకి. ఈరోజు మేము కెల్బరీలో ఉన్న నేషనల్ పార్క్ చూడటానికి బయలుదేరామండి. చూడండి ఎంత బాగుందో, చెట్లు అవి ఫుల్లుగాన అటు ఇటు రోడ్డుకి అటు ఇటు ఉండి ఫారెస్ట్ మధ్యలో రోడ్డు వేశారు. చాలా బాగుందండి. ఇది దగ్గర దగ్గరగాన 1,80,000 ఎకరాలు విస్తరించి ఉందంటండి. 1,80,000 ఎకరాలంట. అమ్మో, ఇంత పెద్దదో కదా. చాలా జాగ్రత్తగా వీళ్ళు అడవిని మాత్రం చాలా బాగా కాపాడుకుంటారు. అలా చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. దీనికి వచ్చేసి ఎంట్రీ ఫీజు తీసుకున్నారు. అలాగే స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్తూ ఉంటే బోర్డ్స్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొంచెం స్లోగా, అంటే స్పీడ్ లిమిట్స్ కొంచెం ఇంత అని ఉంటుంది కదా, స్పీడ్ ఇంతలోనే వెళ్ళాలని అలా పెట్టేసి ఉన్నాయి. అది చూసుకుని స్లోగా వెళ్తూ ఉన్నాం. ఏంటంటే మనకి ఇది ఫారెస్ట్ కదండి, జంతువుల సామ్రాజ్యంలోకి మనం వచ్చినట్టే. అందువల్ల ఏంటంటే అవి రోడ్డుకి అటు ఇటు పరిగెడతా ఉంటాయి కాబట్టి మనమే జాగ్రత్తగా చూసుకుని వెళ్తుండాలి, లేదంటే అవి కార్లకు అడ్డం వస్తాయి. అందుకని చూసుకుని వెళ్తుండాలి. ఇదిగో ఇదంతా ఖాళీ ప్లేస్. ఏంటనుకుంటున్నారా, మనకి చెట్లు దట్టంగా ఉన్నప్పుడు గాలి వేసినప్పుడు ఒక చెట్టు రబ్బైనప్పుడు నిప్పు వస్తుంది కదా, ఆ నిప్పు వలన ఈ చెట్లన్నీ తగలబడిపోతాయి. ఎక్కువ వింటున్నారు మన వార్తల్లో, ఆస్ట్రేలియాలో చెట్లు తగలబడిపోయినాయి, అడవి దగ్ధమైందని వింటున్నాం కదా. అలాగండి, అది మేము కూడా ఇలాగ చూస్తూ వెళ్తున్నాము. అదిగో చూస్తున్నారు కదా ఎంత కొండలు స్టెప్ బై స్టెప్ లాగా ఎలా ఉన్నాయో. అదంతా కూడా అడవేనండి. ఎంత దూరం ప్రయాణించాము అడవిలో. అదిగో చూడండి ఎలా ఉందో, ఎటు చూసినా సరే కొండలు, చెట్లు ఫుల్గా ఉంది. భలే అనిపించింది, ఎంత అందంగా ఉందో గ్రీనరీ కన్నా. ఇలాగ చూసుకుంటూ మేము కొంతవరకు వెళ్ళాము. ఇక్కడ కొన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటూ వెళదామని చెప్పి బయలుదేరాము. ఇదిగో చూడండి కొండలు ఎలా ఉన్నాయో, ఫుల్గా లోయలు, విపరీతమైన లోయలు, కొండలు, చెట్లు. మనం హైట్లో చూస్తుంటే చాలా భయం వేస్తుంది, కానీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ లోపల సహజ శిలా తోరణం అని ఉందంటండి. కాకపోతే కొంచెం లోపలికి ఎక్కువ దూరం నడవాలంట. అందువల్ల మేము వెళ్ళలేక మానేసాం. ఏంటంటే బాగా చలిగాలిగా ఉంది, టెంపరేచరు వణుకొచ్చేస్తుంది. అమ్మో వెళ్ళలేములే అనేసి ఊరుకున్నాము. అందువలన అలాగ అక్కడ నిలబడి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకున్నాము. చూసి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. ఇదిగోండి ఇటువైపు నుంచి దిగి కిందకి వెళ్ళాలి. ఎలా ఉందో చూడండి అడవి, భలే ఉంది. అదిగో అటువైపు సూర్యుడు, ఎండ అటువైపు ఉంది, ఇక్కడ లేదు. ఈ నీడంతా ఇలా ఉంది. అక్కడ ఏమన్నా బంగారపు రంగులో ఎండ ఉంది. కింద కాలవలు, చెట్లు, గుట్టలు అలా ఉంది. నెక్స్ట్ వచ్చి స్కై వాక్ బ్రిడ్జి అని ఒకటి ఉందండి, చాలా హైట్లో ఉంటుంది. దాని అర్థమే అదే కదా, స్కై వాక్ బ్రిడ్జి అంటే. ఇది ఇనుముతో కట్టారండి. మనం అది ఎక్కి చూస్తే లోయలు అంతా మొత్తం కవర్ అయిపోద్ది, మొత్తం చూడొచ్చు మనము. చూడండి ఎలా ఉందో. అటుపక్క ఎండ సగం వైపు, నీడ సగం వైపు అలా ఉంది. మధ్యలో కాలవలు, ఏదో ఎరుపు రంగు పెయింట్ వేసినట్టుగా కొంత గుట్టల మీద. ఇదిగో ఇదంతా బ్రిడ్జ్ అండి, ఇలా ఉంటుంది, రౌండ్ ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది కదా. అందువల్ల మనం అది ఎక్కి చూస్తే మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. భలే అనిపించిందండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చూడండి ఎంత రెడ్గా ఉందో కొండలంతా, నాకు బాగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పింక్ లేక్ వచ్చామండి. పింక్ లేక్ అంటే వాటర్ అంతా పింక్ కలర్లో ఉందండి. మరి ఏంటో తెలియదు, ఏదైనా కెమికల్ లోపల నేలలో ఉందేమో తెలీదు. అంచు కూడా నురుగులాగా వచ్చిందండి. మిట్ట మధ్యాహ్నం 1 గంట అప్పుడైతే మనకి పింక్గా ఉంటుందట. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని మేము బయలుదేరాం. ఓకే అండి, థ్యాంక్ యూ.